రేవంత్ రెడ్డి గారు గత ఎలక్షన్లో ఎకరాకు 15,000 రూపాయలు వేస్తానని హామీ ఇచ్చిండు. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎకరాకు 15,000 అన్న దగ్గర ఈ ఒక్క హామీ నెరవేర్చడానికి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ నుండి కాలేదు. 6 గ్యారంటీలు ఏడికెళ్ళి నెరవేరుస్తారు? కేసీఆర్ గారు వేసినటువంటి ఎకరాకు 10,000దే ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. మీ గ్యారంటీ మీరు ఇచ్చిన మాట ఎకరాకు 15,000, అది ఒక్కటే నెరవేర్చడానికి కాలేదు. మీరు ఇంకా ఈ ఒక్కటే హామీ నెరవేర్చలేదు, ఇక 6 గ్యారంటీలు ఏడికెళ్ళి నెరవేరుస్తారని. మరి కేసీఆర్ గారు 16,000 ఇస్తానంటే మరి రేవంత్ రెడ్డి గారు నేను 15,000 ఇస్తా రైతులకని మోసం చేసి మరి ఇంతవరకు కూడా రైతులకు పైసలు పడక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి 6 పథకాలు ఇస్తానని చెప్పి ఇప్పుడు కూడా 6 పథకాలు 2 పథకాలు కూడా లేవు. కాబట్టి మరి మన కేసీఆర్ గారు వేసిన పైసలే ఇస్తానంటున్నాడు. కాకపోతే అతని 15,000 ఏడముండవని మాట్లాడుతున్నారు. రైతులకంతా మోసం చేసిండు, మా రైతులంతా ఇబ్బంది పడుతున్నారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ 10 ఎకరాకు 15,000 చొప్పున ఇస్తామని ప్రజలను నమ్మించి అధికారంలోకి రావడం జరిగింది. అయితే ఇప్పుడు తీరా చూస్తే కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో కేవలము ఎకరాకు 10,000 చొప్పున మాత్రమే ఇస్తాము, మళ్ళీ 6 నెలల తర్వాత చూస్తామని తప్పించుకోవడం జరిగింది. వీళ్ళ యొక్క తీరును చూస్తుంటే మనకు రేపటి నాడు వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు కూడా ఇదే విధంగా ఉంటుందేమో. కేసీఆర్ ఇచ్చిన పథకాలను మాత్రమే కొనసాగించేటట్లున్నారు. వీరు కొత్తగా ఏమి ఇచ్చేటట్లు లేరని నాకు ఒక నమ్మకం కలుగుతుంది. వీరు ప్రజల్ని మరియు రైతుల్ని మోసం చేసే విధంగా అడుగులేస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. ఇది ఎంతవరకు సమంజసమో ఒకసారి మనం ఆలోచించాలి.